పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అందరికీ చాలా పరిచయమైన మాట, కీర్తనల గ్రంథము 55వ కీర్తన. అందరికీ చాలా పరిచయం ఈ మాట. కీర్తనల గ్రంథము 55వ కీర్తన, వచనం 22వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము, పేజ్ నెంబర్ 480. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖనము మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడంట. మనము నమ్మిన దేవుడు ఎలాంటి వారంటే, మనలను ఆదుకునేవాడు, మనలను ఆదరించేవాడు మన దేవుడు. మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, మధ్యలో మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు మన దేవుడు. ఆదుకునేవాడు. ఆయన ఆదుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన మనలను ఆదుకుంటే మనము ఓదార్చబడతాము. దేవునికి స్తోత్రం. మనము ఆదరించబడతాం, మనము బలపరచబడతాం. మనము బలపరచబడాలి, మనము ఆదరించబడాలి, మనము ఆదుకొనబడాలి అంటే మన భారమంతా దేవుని పైన మనం మోపాలి. మన స్థితి ఏదైనా కావచ్చు, మన పరిస్థితి ఏదైనా కావచ్చు, మన ఎదుట ఎటువంటి విపత్తు పొంచి ఉన్నప్పటికీ అదంతయు దేవుని పైన మనం మోపాలి. లోకం భాషలో చెప్పాలంటే దీపాన్ని గాల్లో పెట్టాలి. మీకు అర్థం కావడానికి ఇట్లాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది. ఒక మాట చెప్పాలంటే దీపాన్ని గాల్లో పెట్టాలి. ఈ లోకము ఆ గాలిలో ఉన్న దీపాన్ని చూసి ఏమంటుందండి? మరీ అంత పిచ్చి ఉండకూడదు అనేది అంటదా లేదా? మరీ అంత ఉండకూడదు. కానీ బైబిల్ అంటుంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. చప్పలు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. నీ ఎదుట ఎటువంటి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నీవు నమ్మాలి. ఏమని నమ్మాలి? ప్రభువా, ఈ జనవరి మాసంలో ఈ చివరి ఆదివారమున నన్ను దీవించి పంపిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. నన్ను బ్లెస్ చేసి పంపిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. నన్ను బాగు చేసి, ఏం చేసి? నన్ను స్వస్థపరిచి బాగు చేసి నన్ను పంపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇది పీక్ లెవెల్, ఉన్నతమైన స్థాయి అది. అలాంటి విశ్వాసములోకి మీరు నడిపించబడుదురుగాక. ఆమె నన్నోళ్ళ జీవితం ఖచ్చితంగా జరుగునుగాక. ఇప్పుడు కాదు, ఇందాక ఆమె నన్నోళ్ళకి, ఇప్పుడు అన్నాక ఎవరైనా అంటారు. నా ప్రియులారా, విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం దేవుని యందు ఉంచాలి. పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉంచాలి. ఆయన ఎలాంటి వారో తెలుసా? మన ఊహకు అందనివాడండి, మన ఆలోచనకు అందనివాడండి. ఆయన మనిషి ఆలోచన ఎంత దూరమో చెప్పండి. మహా అయితే ఈఫిల్ టవర్ అంతా, అంతే, ఇంకంతకంటే లేదు. మహా అయితే హిమాలయాలంతా, ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళలేం. ఊహించండి ఒకసారి, ఈ టైంలో హిమాలయాలకు వెళ్తే అసలు ప్రభువా, అమ్మో గడ్డగట్టిపోతామేమో. కానీ దైవజనుడు ఒక ఆయన ఇదే టైంలో హిమాలయాల్లో ప్రాణాలతో బ్రతికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం.
సాధు సుందర్ సింగ్ గారు దైవజనుడు హిమాలయాలకు వెళ్ళి మరి యోగానో ధ్యానమో ప్రార్థనో నాకు పెద్ద తెలియదు, నేను విన్నానంతే. జస్ట్ అక్కడ ఆ ధ్యానాన్ని ముగించుకొని ఒక 2-3 బయలుదేరి వస్తూ ఉండగా మధ్యలో పెద్ద మంచు తుఫాను. ఎవరికి వారు పరిగెడతా ఉన్నారు, ప్రాణాలతో బయటపడితే చాలురా బాబు, ఈ గండం నుండి తప్పించబడితే చాలురా బాబు అని పరిగెడతా ఉన్నారు. ఒక అతను నీరసమైపోయి ఆ మంచు తుఫాను చేత కొట్టబడి అక్కడే పడిపోయాడు. దైవజనుడు ఇతను చూసి ఆగి వెనుకున్న వారిని హెల్ప్ అడుగుతున్నాడు, సహాయం కోరుతూ ఉన్నాడు. ప్లీజ్ నా ఒక్కడి వల్ల అవ్వదు, మీరు కూడా ఒక చేయి కలిపితే మనిద్దరం కలిసి ఈ వ్యక్తిని మనము బయటపడేయచ్చు, అందరం సేఫ్ అవుతాము, అందరం బాగుంటామంటే, ఈ టైంలో నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకోవడం అది కరెక్టేనా పాస్టర్ గారు అని ఏమన్నాడో నాకు తెలియదు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే దైవజనుడు కదా, విడిచిపెట్టలేడు కదా, వదిలిపెట్టి వెళ్ళలేడు కదా. ఆ వ్యక్తిని తన వీపున వేసుకొని బయలుదేరాడు. కొంచెం దూరం వెళ్ళంగా ఎవరైతే తృణీకరించి ముందుకు వెళ్ళిపోయాడో అతను పడిపోయాడు. కానీ దైవజనుడు ఇంకొక అతన్ని భుజాన్ని వేసుకొని కొనసాగుతూనే ఉన్నాడు. ఏ వ్యక్తికైనా, భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా చలి ఎక్కువగా ఉంటే తట్టుకోలేడు, పల్స్ పడిపోతుంది, మనిషి డల్ అయిపోతాడు. అవునా కదా? డల్ అయిపోతాడు. తృణీకరించి ముందుకు వెళ్ళిపోయిన అతను పల్స్ డల్ అయిపోయి మనిషి నీరసం అయిపోయి కింద పడిపోయాడు. కానీ దైవజనుడు మాత్రము ముందుకు కొనసాగుతూనే ఉన్నాడు. ఎలానో తెలుసా మీకు? దైవజనుడు ఇంకొక వ్యక్తిని భుజాల మీద వేసుకొని వెళ్తూ ఉండగా వీరిద్దరికి మధ్య వెట్ట పుట్టెను, అనగా వేడి కలిగింది. వేడి. ఈ చలికాలంలో బైక్ మీద వెళ్తూ ఉంటే ఉండేది స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కానీ నేనేం చేస్తాను తెలుసా? ఆ క్లచ్ దగ్గర, ఆ బ్రేక్ దగ్గర ఉన్న ఇంజన్ హీట్ ఉంటుంది కదా, గట్టిగా ఈ కాళ్ళు 2 వాటికి దానికి ఆనిచి పెడతాను. నేను వెళ్ళిపోతాను చక్కగానే, ఎందుకంటే నాకు అక్కడ వేడి అందుతుంది కదా. అది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. మరి అందరూ అలా చేస్తారు నాకైతే తెలియదు. ఆ వేడి వలన నాకు పెద్ద చలి అనిపించదు, వెళ్ళిపోతాను. అలాగనే దైవజనుడు కూడా ఆ వ్యక్తిని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఆ వారిద్దరి మధ్య వెట్ట పుట్టిన వేడి కలిగింది. మనిషి ఇలా చేపట్టుకుంటే వెచ్చగా ఉండిద్ది కదా, అలా వేడి కలిగేసరికి అంటే తనలో ఉన్న పల్స్ని జనరేట్ చేస్తూ ఉంది ఈ వేడి. మరలా తను బలం తెచ్చుకొని ఆ వేడి వలన ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోయాడు. చివరికి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే కాదన్నారో వారు మాత్రము ఆ మంచు తుఫాన్కి బాధపడ్డారు, ప్రాణాన్ని విడిచిపెట్టారు. నా ప్రియులారా, ఒక దైవజనుడికే ఆ మనసుంటే నీ దేవుడికి ఇంకెంత మనసు ఉండాలి? దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు ఈ ఉదయకాల సమయమున, నేను నిన్ను ఆదుకొనేదను. మీకు ఎక్కల బుర్రలకి నాకు అర్థమవుతుంది. ఆయన ఈ సంవత్సరం అంతా మనలను ఆదుకొనుగాక. ఆమేన్. నీ భారమును ఆయన పైన వేయి. నీ ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడవద్దు. నీ ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు చింతించొద్దు. నీ ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు వెనకడుగు వేయవద్దు. చెప్పాను కదా, దేవుని బిడ్డలమైన మనం చేసే పనులు ఎదుట లోకంలో ఉన్న వారికి ఆశ్చర్యంగా ఉండాలి. వెళ్ళి దీపం ఆడ పెట్టేసేసి నీ పన్ను చేసేసేయ్. దానిని ఆరిపోకుండా కాయువాడు నీకు తోడై ఉన్నాడు. కొట్టు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చెప్పునా? గుర్రము బలమైనదా బలహీనమైనదా? బలమైనదే. దానికి ఉన్న బలం ఎంత అంటే ఇద్దరు వ్యక్తులు కూడా మోయగలిగినంత బలము
ఇద్దరు వ్యక్తులు ఆ గుర్రం మీద ఎక్కినా కానీ వారిని గమ్యం వరకు నడిపించగలిగిన శక్తి, అంత బలము. ఇప్పుడు బైకులకి ఆయిల్ పోయాలి, ఏదో మంచి చెడు అంతా చూడాలి, అవునా కదా? ఆయిల్ ఉంటేనే బండి ముందుకు వెళ్ళేది, లేకుంటే ఆగిపోతుంది. కానీ ఈ గుర్రము ఆగిపోదు. దరి వరకు ఆ వ్యక్తిని అక్కడికి చేర్చేంత వరకు అది డల్ అవ్వదు, నీరసం అవ్వదు, వెళ్తూనే ఉండిద్ది. అంత బలమైన గుర్రాన్ని, అంత శక్తి కలిగిన గుర్రాన్ని తీసుకొచ్చి మీ కుర్చీకి కట్టేయండి, కదిలిద్దా? కదలదండి. ఆ కుర్చీ కట్టేసిన కుర్చీ దగ్గరే అలా మౌనంగా డల్గా ఉండిపోతా ఉంది. మనము పా 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 అన్న ఆ కుర్చీ చుట్టే తిరిగిద్ది కానీ ముందుకెళ్ళిద్దా? అంటే తన మనసులో ఏముందో చెప్పునా, నన్ను దీనికి కట్టేశారు, నేను ఎక్కడికి కదలలేను. చాలామంది మనసులు కూడా అలానే ఉన్నాయి. పోయిన సంవత్సరం గడిచిపోయింది, ఈ సంవత్సరం కూడా అలానే పోయిద్దిలే, కళ్ళు మూసుకుంటూ అనుకుంటారు చాలామంది. కాదు, ఈ సంవత్సరము దేవుడు మనల్ని ఆదుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదరణ నిశ్చయముగా మీరు పొందెదరుగాక. ఆమేన్. ప్రార్థనాపూర్వకముగా చెప్తూ ఉన్నాను, ఎవరైతే ఈ మాటను అంగీకరిస్తూ ఉన్నారో వారి జీవితములో ఈ సంవత్సరములో దేవుని చేత వారు ఆదరించబడుదురుగాక. ఈ సంవత్సరము దేవుడు ప్రతి ఒక్కరిని ఆదుకొనుగాక. తన రెక్కలు చాచి నిన్ను నన్ను ఆదుకొనుగాక. ఆమేన్. నీ భారమంతా దాని మీద మోపాలి నువ్వు. నీ భారమంతా దాని మీద మోపాలి నువ్వు. నీ పైన నువ్వు వేసుకోకూడదు. నీ జీవితంలో ఏ కలవరం ఉన్నా, ఏ కంగారు ఉన్నా, నువ్వు దేని గురించి చింతిస్తూ ఉన్నా, దేని గురించి ఆవేదన పడుతూ ఉన్నా, దేని గురించి ఆలోచిస్తూ ఉన్నా, నీ ఆలోచన కాదు నీ జీవితంలో జరగాల్సింది దేవుని ఆలోచన. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనిషి ఆలోచన తన గుప్పిడి కంటే ఎక్కువ ఉండదు, కానీ నా దేవుని ఆలోచన ఉన్నతమైనది. నువ్వు నీ ఆలోచన వైపు కాదు చూడాల్సింది, దేవుని ఆలోచన వైపు నువ్వు చూడాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం ధ్యానం చేద్దాం. పేజ్ నెంబర్ 616. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. దేవుడు అంటున్నారు, మనిషి ప్రవర్తనను గమనిస్తూ మనిషిని పరీక్షిస్తూ దేవుడు అంటున్నారు, బాబు నాయనా, మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గముల వంటివి కావు. చాలామంది వారి జీవిత పయనంలో అలసిపోతూ ఉన్నారు. వారి జీవిత పయనంలో చిన్న వయసే కానీ అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంకెంతకాలం భరించాలి శ్రమలు, ఇంకెంతకాలం భరించాలి బాధలు, ఇంకెంతకాలం అనుభవించాలి కష్టాలు అనే ఇప్పటి వరకు పలకని వారు ఎవరు ఉంటే ఒకసారి చేయి చాపండి, మీకు మంచి బహుమానం ఇస్తాను. నేను ఖచ్చితంగా ఇస్తా. ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఇంకెంతకాలం ఈ శ్రమలు, ఇంకెంతకాలం భరించాలి అని మాట్లాడని వారు ఇప్పటి వరకు ఎవరన్నా ఉంటే ఒకసారి చేయి చూపించండి, మీకు మంచి బహుమానం ఇస్తా. విలువైందే. లేరు లేదు, ఆ ఆలోచన రాని వ్యక్తి లేరు. ఎందుకు నీ మార్గములు నీ జీవితము నీకు అంత కష్టంగా ఉందో తెలుసా? నీ జీవితంలో నీ ఆలోచన జరగాలనుకుంటున్నావు. నీ జీవితంలో ఇదిగో ఇది చేస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఇది ఇస్తే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ఉద్దేశాలు వేరు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం.
దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు, ఆయన సృష్టి వేరు. మనము చెప్తున్నా కదా, గుర్రాన్ని కుర్చీకి కట్టేస్తే తన బలాన్ని తన శక్తిని మర్చిపోయి అక్కడే ఉన్నట్లుగా మనుషులు అక్కడే నిలిచిపోతూ ఉన్నారు. తన జ్ఞానము మీద, తన ఆలోచన మీద, తనకున్న బలము మీద, తనకున్న బలగం మీద మనిషి ఆధారపడుతూ ఉన్నాడు. కానీ నేను నమ్మాను దేవుని అని అంటున్నాడు, కానీ పరిపూర్ణమైన విశ్వాసము దేవుని పైన ఉంచలేకపోతూ ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నారు, నీ భారము యెహోవా మీద మోపము. నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక నుంచైనా కానీ నీ ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము, ఇదిగో ప్రతి తలంపును నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టగలిగితే, మనము చేసే పనిని గురించి ఆలోచించగలుగుతున్నామా? ఇది దైవ చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించగలిగే ఆ మనసు ఉందా మనకి? మనిషి ఆలోచిస్తాడు ఎప్పుడో తెలుసా? ఆ ఆలోచనను క్రియాపూర్వకంగా జరిగిస్తూ ఉన్న సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆలోచనలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆగి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నేను చేసేది దేవుని చిత్తమేనంటావా? ఇది జరిగేది వాస్తవమేనంటావా? ఎంతమంది ఒప్పుకుంటారండి ఈ మాటని? నిజమా కాదా? ఆ ఆలోచన విషయంలో కొంచెం దూరం వెళ్ళి, నేను అంటాను, ఆ వెళ్ళకముందు, నీవు అడుగు ముందుకు వేయకముందు ముందుగానే ఆగి నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే, నీ మార్గములను నా దేవుడు సరళము చేయునుగాక. ఆమేన్. సేవకుని నోటి మాటను దేవుడు నెరవేర్చునుగాక. నీ మార్గము సరళము చేయబడినట్లుగా నీ ఆలోచన అంతా దేవుని సన్నిధి మీద పెట్టాలి. నీ ఆలోచన నువ్వు దేవుని సన్నిధిలో పెట్టగలిగినట్లయితే, ఆయన అంటారు, దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఆయన మహారాజు అండి దావీదు, కాదా? మహారాజు దావీదు. అలాంటి వానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని? దేవుని మందిరం కట్టాలన్న ఆలోచన. నేనైతే చక్కని కోటలో ఉంటున్నాను, కానీ నా దేవుని మందసము గుడారములో ఉంటుంది. అయ్యో, నేను ఎలా అయినా దేవుని మందిరం కట్టాలి అంటే, నేను మందిరం కట్టాలి అని అనుకున్నాడు. వెంటనే దైవజనుడు పిలిపించి ఏమంటున్నాడు? దైవజనుడా, నాకు ఎందుకో ప్రేరేపణ వస్తూ ఉంది. నేనైతే పెద్ద కోటలో ఉంటున్నాను, దేవుని మందిరము గోడారంలో ఉంటుంది. దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటే దైవజనుడు, అబ్బా ఎంత భలే ప్రేరేపించాడు దేవుడు, కట్టు అన్నాడు దైవజనుడు మొదట. కానీ కొంత దూరం వెళ్ళగా దేవుడు మాట్లాడుతున్నారు, దావీదు చేతులు రక్తంతో తడిచాయి, అపవిత్రపరచబడ్డాయి. దావీదు నా మందిరం కట్టుటకు అర్హుడు కాదు అన్నాడు. వెంటనే దైవజనుడు యూటర్న్ తీసుకొని వెంటనే దావీదు దగ్గరకు వచ్చి, దావీదా, దేవుడు మాట్లాడుతున్నాడయ్యా, చెప్పండి ఏందంట, చెప్పండి సార్, ఏం చేయమంటారు? నీవు కాదంట దేవుని మందిరం కట్టాల్సింది, నీ గర్భము నుండి తీయబడిన ఒక వ్యక్తి చేత, సొలొమోను చేత దేవుడు తన మందిరాన్ని కట్టించుకుంటాడట. కొట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదా కట్టేది, అయితే నా పని ఏం లేదా, నా పాత్ర ఏం లేదా అని దావీదు మౌనమైపోలేదండి. దేవుని మందిరము కట్టాలని దావీదు ఆలోచనే, కానీ కట్టింది సొలొమోనే. కానీ ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని దావీదే సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. మన ఆలోచన తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మనం ఉంచాలి. ఇది వాస్తవమా కాదా, ఇది మంచిదా కాదా, వెళ్ళొచ్చా లేదా, తినొచ్చా లేదా, చెయ్యొచ్చా లేదా. ఈ రోజుల్లో మనుషుల జీవితాల్లో కష్టాలు వెనుకాల కష్టాలు రావడానికి కారణం ఏందో తెలుసా? శ్రమ వెనుకాల శ్రమ మనిషిని తరమడానికి కారణం ఏందో తెలుసా? మనిషి తన ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుని ఆలోచన విడిచిపెట్టాడు. తన ఎదుట ఉన్న పరిస్థితిని బట్టి మనిషి తన ఆలోచనే చేస్తున్నాడు, కానీ దేవుని ఆలోచన విడిచిపెట్టాడు. నా జీవితంలో సాక్ష్యం చెప్పమంటారా? ఇంచుమించు 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను.
ఒక కొత్త సైకిల్ అండి, ఒక నెల రోజులు అవుతుంది కొని. 13 సంవత్సరాల క్రితం కదా, ఒక సైకిల్ ఒక అతను కొన్నాడు. అతని దగ్గర నుంచి ఇంకొక అతను దొంగిలించాడు. తాళం పగలగొట్టేసేసి వేరే చోట దొంగిలించి మన కొరటిపాడు వచ్చాడు. ఫస్ట్లో మేము కొరటిపాడులోనే కదా ఉంది, కొరటిపాడు వచ్చాడు. అప్పటికి సైకిల్ కాస్ట్ 3200 దాకా ఉంది. ఇతను వచ్చి నాకు 1500కి ఇస్తా అన్నాడు. తీసుకోవాలా వద్దా? మీరు ఏం చేస్తారు చెప్పండి? తీసుకుంటారా లేదా? 3200 రూపాయల సైకిల్ 1500కి వస్తుంది. ఏమి లేదు, ఇంకొక 100 రూపాయలు పెట్టి నువ్వు తాళం వేసుకుంటే సైకిల్ నీదే. ఇంకా స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. తాళం చెవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళేగా ఓనరు, అవునా కదా? నాకు చిన్నప్పటి నుంచి తల్లిగా తండ్రిగా అనేకమైన బంధాలతో కూడిన ఒక బంధము తల్లిగారు జ్యోతమ్మ గారు. దేవునికి స్తోత్రం. అప్పటికి నేను పెద్ద రక్షణ లేదు నాకు. జ్యోతమ్మ గారి కోసం దేవుని మందిరంకి వచ్చి వెళ్ళేవాళ్ళం. కానీ జ్యోతమ్మ గారికి చెప్పాలి ఒక మాట. వచ్చాను జ్యోతమ్మ గారి దగ్గరికి వచ్చి, జ్యోతమ్మ గారు నాకు మేనత్ కనుక నేను అడిగాను, అత్తాయ్ 3200 రూపాయల సైకిల్ 1500కి వస్తుంది అత్తాయ్, బేరం ఆడితే 1200కి దిగిద్ది, నేను కొంటాను అత్తాయ్ అన్న. అంటే జ్యోతమ్మ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అయ్యా దేవుడు సైకిల్ తీసుకోవద్దు అంటున్నారయ్యా, నాకు ప్రేరేపణ రావట్లేదు, వద్దు అన్నారు జ్యోతమ్మ గారు. వీళ్ళంతేనయ్యా, సగానికి సగం రేటు తక్కువ. కొత్త సైకిల్ తాళం 100 రూపాయలు తాళం వేస్తే మందైపోద్ది సైకిల్ అని జ్యోతమ్మ గారు చెప్పినప్పటికీ జ్యోతమ్మ గారికి తెలియకుండా అప్పటికి నాకు కాలినడకే నా జీవితం. కాలినడకతో ఉన్నవాడు దేన్ని ఆశిస్తాడు చెప్పండి? సైకిల్ ఆశిస్తాడా లేదా? కొత్త సైకిల్ వస్తుంది. మామూలుగా సైకిల్ కొనాలంటేనే 1500 2000 రూపాయలు ఉంది సెకండ్ హ్యాండ్లో. అట్టాడిది కొత్త సైకిల్ 1200కే వస్తుంది మనకి. జ్యోతమ్మ గారికి తెలియకుండా వెళ్ళిపోయి 1200 కట్టేశా. 12కి తీసుకొచ్చి లోపల ఇంట్లో పెట్టాను. ఒక రోజంతా కనపాన్ని ఇలా జ్యోతమ్మ గారు ఏమన్నా అంటారేమో అని కనపాన్ని ఇవ్వాల. జ్యోతమ్మ గారు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. వచ్చి చూశారు, సైకిల్ కనపడింది. కిరణం ఎక్కడిది సైకిల్ అని. అత్తయ్యతో చెప్పాను కదా, అదేనత్తయ్య సైకిల్ అంటే. ఎప్పుడు తెచ్చావని. నీ చెప్పిన తర్వాత వెంటనే తీసుకొచ్చారు అత్తయ్య అంటే, దేవుడు వద్దన్నారు కదా, దేవుడు ఆలోచన ఇవ్వలేదు కదా, ప్రేరేపణ ఇవ్వలేదు కదా, ఎందుకు తెచ్చావంటే, అయిపోయింది కదా తెచ్చాను కదా అంటే, ఇంకా జ్యోతమ్మ గారు కాంప్రమైజ్ అయ్యారు. 2 రోజులు బయటికి తేలేదండి. మళ్ళీ గబానా దాన్ని బయటికి తీసుకెళ్తే మీలాంటి వాళ్ళు ఎవరైనా చూసి నాది అంటే ఏం వాళ్ళు, నేను ఇవాళ మళ్ళీ అయిపోద్దేమో, నోటి దాకా వచ్చింది, చేతి దాకా వచ్చింది, నోటి దాకా రాదేమో అని నేను కూడా 2-3 రోజులు బయటికి తేలా, ఇంట్లోనే పెట్టాను. కొంత గ్యాప్ ఇచ్చి తీసుకెళ్ళి డైరెక్ట్గా సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి ముందు కొత్త తాళం వేయించా. కొత్త తాళం వేయించేసి అటు నుంచి అటు పనికి వెళ్ళిపోయి కింద సైకిల్ పెట్టేసేసి పైన 3వ స్టేర్లో పని చేస్తాను. 11ంటికేమో టీ తాగడానికి కిందకు వచ్చా. ఏసు రక్తమే జయం, సైకిల్ లేదు. నిజమండి, సైకిల్ లేదు. ఇంకా చూడు, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంటి ఓనర్ నాకు బాగా క్లోజ్. ఫోన్ చేశా, అరే ఎక్కడరా, ఏందంటే, కొత్త సైకిల్ పోయిందిరా, ఎవరు తీసుకెళ్ళాడు? పక్కనే బారు ఉంది, వాడికి నా సైకిల్ మీద పడింది కన్ను. ఇక్కడ నుంచి ఆ రోడ్డు చివరి దాకా ఈడ్చుకెళ్ళాడు. అందరికి ఏదో రిక్షా వచ్చినట్టుంది, రిక్షాలు వేసుకొని తీసుకెళ్ళాడు. బాబన్నకు కూడా తెలుసు ఈ స్టోరీ. బాబన్న అప్పుడు బాబన్న ఆటో తోలుతారు. ఆ ఆటోలో బ్రాడీపేట, అరండాలపేట తిరగని గొంతు లేదు. ఇంకా రోజు పని లేదండి, ఇంటికి వచ్చాను. జ్యోతమ్మ గారు సేవకురాలు కదా, సైలెంట్గా ఉన్నారు.
ఇంక ఇంట్లో వాళ్ళు నా మీద పడుతున్నారు. అప్పుడు 1000 రూపాయలు అంటే కొంచెం గగనమేనండి, అవునా కాదా? ఇప్పుడంటే కూరగాయలు కూడా రావట్లేదు కానీ అప్పుడు 1000 రూపాయలు అంటే కొంచెం గగనేమన్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు వారం రోజులు స్తోత్రం ఆమేన్ హల్లెలూయా. మామూలుగా ఇది నా పరిస్థితి. అంతలోకి దేవుడు 650 రూపాయలకి మరలా ఇంకో సైకిల్ ఇస్తే జ్యోతమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. జ్యోతమ్మ గారిని అడిగితే కొనుక్కోమన్నారు దేవుడు, అది వాడుకోవచ్చు అని అన్నారు. 650 రూపాయలు పెట్టి సైకిల్ కొన్నాను. తర్వాత క్రమక్రమముగా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచింది. తర్వాత నాకు బైక్ కొనుక్కునే స్టేజ్ దేవుడు నాకు ఇచ్చాడు, ఆ కృప ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు నా మనసులో ఉన్న బైక్ ఏందో చెప్పమంటారా? అవెంజర్ అని కొత్త బైక్ ఒకటి వచ్చింది. వాస్తవానికి నా స్థితికి నా స్థాయికి తగింది కాదు అది, కానీ నా మనసు అంతా అలా ఉంది. అప్పటికి నేను రక్షణ తీసుకోవాలా, ఏ మాటకు ఆ మాట. మరి అంతే కదా, లోకం లోపల ఉన్నప్పుడు ఏమనిద్ది? అవెంజర్ కుర్రోళ్ళందరూ అసలు బాగా తిరుగుతూ ఉన్నారు, అది తీసుకోమని నా మనసులో ఉంది. ఒక 15,000 ఏమో చేతిలో పట్టుకొని షోరూమ్కి వెళ్ళాను. జ్యోతమ్మ గారికి ఫోన్ చేశాను. వెళ్ళడం జ్యోతమ్మ గారు ఆ బండి మీద చేయబెట్టు, నేను ప్రార్థన చేస్తా అన్నారు. ప్రార్థన చేస్తే దేవుని చిత్తం కాదన్నారు. నాకు గుండె నీరైపోయింది. జ్యోతమ్మ గారు చెప్పింది చేయకపోతేనేమో స్తోత్రం, అది ఏమైందో మనకు తెలియదు, అవునా కదా? గుండె నీరైపోయింది. అది కాదు బండి అన్నారు. తర్వాత పల్సర్ బండి మీద షోరూంలోకి వెళ్ళి ఆ పల్సర్ బండి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాయంటే అది కూడా కాదన్నారు. చివరికి ప్లాటినా బండి మీద చేయబెడితే జ్యోతమ్మ గారు ఫోన్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ బండి తీసుకోమంటున్నారు. ఆ బండి స్టార్ట్ చేస్తే ఇంజిన్ సరిగా లేదు, కొంచెం ఏదో తేడాగా ఉంది. అత్తయ్య ఈ బండి కొంచెం ఇంజిన్ తేడాగా ఉంది అత్తయ్య అంటే, సరే ఇంకో బండి మీద చేయబెట్టు అన్నారు. చేయబెట్టాను. ఆ బండి ఇంజిన్ బాగుంది, కానీ జ్యోతమ్మ గారు వద్దు అంటున్నారు. ఆ తర్వాత ఇంకో బండి మీద చేయబెట్టాను, ఆ ఇంజిన్ కూడా బాగుంది, అది కూడా వద్దన్నారు. 4-5 బండ్లు చూసాము, కాదన్నారు. ఫస్ట్ బండి దగ్గరకు వచ్చాం, ప్లాటినా బండి, బజాజ్ ప్లాటినా బండి మీద ఇంజిన్ సరిగా లేదనుకున్నాం. చూడండి, దాని మీద చేయబెట్టమంటే మళ్ళీ దాని మీదే చేయబెడితే ఇదే తీసుకోమంటున్నారు దేవుడు అన్నారు. తప్పనిసరిగా అదే తీసుకున్నామండి. దేవుని మహాకృప. ఇప్పటికి 2016లో తీసుకున్నాను, 2025 కదండి, ఇంతవరకు ఆ బండికి ఇంజన్కి చేయి పెట్టింది లేదు. దేవునికి స్తోత్రం, కొట్టండి చప్పట్లు. మన మధ్యలో అన్నారు, అన్న బండి కామన్గా ఎన్ని సంవత్సరాలకి ఇంజన్ బోర్కి వచ్చిద్దన్న? 5 సంవత్సరాలకి. కానీ నా బండికి ఇంచుమించు 9 సంవత్సరాలు అయింది, కానీ నా బండికి బోరే లేదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన ఉన్నతమైనదే. దేవునికి స్తోత్రం. మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన మన జీవితంలో జరుగునుగాక. దేవుడు అంటున్నారు, ఇదిగో నా ఆలోచనకి మీ ఆలోచన, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు. నీ భారము యెహోవా మీద మోపము. లోకం అనుకుంటుంది నీవు దేవుని పైన ఆధారపడితే, లోకం అంటుంది అది పిచ్చిలాగా చూస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో జ్యోతమ్మ గారు కొరపాడు వచ్చారు. రీసెంట్గా వచ్చి నాకు ప్రార్థన చేస్తూ అన్నారు, అయ్యా పలానా వ్యక్తి నిన్ను చులకనగా చూస్తున్నారయ్యా, పలానా వ్యక్తి నిన్ను హేళనగా మాట్లాడుతున్నారయ్యా అని జ్యోతమ్మ గారు ప్రార్థన చేసి చెప్పారు. నేను క్లోజ్గా మూవ్ అయ్యా. కానీ జ్యోతమ్మ గారు ఆ మాట చెప్పంగానే సరే దేవుని మాట వాస్తవమే అని, నాకున్న గుణం ఏంటంటే నేను మనుషుల్ని కొంచెం పరీక్షిస్తా. నాకు బాగా అలవాటు అది. కొన్ని ఆఫర్స్ ఇస్తా, వాళ్ళకి చేస్తారా లేదా అని. రాంగ్ వే కూడా చూపిస్తా, వెళ్తారేమో చూద్దామని. సరే నేనంటే కొంచెం తేడా అనుకోండి, వాళ్ళు మంచోళ్ళేగా. మనం రాంగ్ వే చూపించినప్పుడు అన్నా ఏందని అటువైపు వెళ్ళమంటావు, అది కరెక్ట్ కాదని అనాలిగా. లేదు, ఒక మార్గాన్ని చూపించి మార్గంలో వెళ్దామంటే వాళ్ళు అదే మార్గంలో గుండా వెళ్తూ ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, అయ్యో నాకు అర్థం కాలేదే, జ్యోతమ్మ గారు సత్యాన్ని చెప్పారు. ఇంతవరకు నేను ఇప్పటిదాకా సత్యాన్ని నేను గ్రహించలేకపోయానా
అని నా మనసుకు అనిపించింది. నా ప్రియులారా, మన కళ్ళతో, మనం భౌతికమైన నేత్రాలతో మనం చూసింది పచ్చగానే చక్కగానే ఉండిద్ది. మనము భౌతికమైన నేత్రాలతో కాదు చూడాల్సింది, ఆత్మ నేత్రములు వెలిగించబడిన వారమై దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటారు, మనోనేత్రములు వెలిగించబడిన వారై. ఏ నేత్రాలు మనలో ఏ నేత్రాలు పనిచేయాలి? మనోనేత్రాలు పనిచేయాలి. నువ్వు మనోనేత్రాల సంఘంలో ఉన్నావు కానీ ఏ నేత్రాలు పనిచేస్తున్నాయి నీకు అని అడగాలనుకుంటా. జాగ్రత్త. నీ భౌతికమైన నేత్రాలతో నువ్వు ఈ లోకమును చూసి టెంప్ట్ అయిపోతా ఉన్నావేమో జాగ్రత్త. శోధించబడుతూ ఉన్నావేమో జాగ్రత్త. నా ప్రియులారా, సంగమా, వద్దు. భౌతికమైన నేత్రాలతో మనం ఏది చూసినా అది మనల్ని ఆకర్షిస్తానే ఉండిద్ది. నువ్వు ఈ పూట నుండి చేయవలసిన ప్రార్థన ఏందో తెలుసా? భౌతికమైన నేత్రాలతో కాదయ్యా, ఆత్మ నేత్రములు వెలిగించబడిన వానై నీ సన్నిధిలో నేను కొనసాగునట్లుగా నాకు కృప దయచేయండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ జీవితంలో నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను బాగుండాలి. నీవు బాగుండుదువుగాక, నీవు దీవించబడుదువుగాక, నీవు ఆశీర్వదించబడుదువుగాక. సేవకుడి నోటి మాటను దేవుడు రూఢిపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రియులారా, సంగమా, మనము ఆశీర్వదించబడాలి అన్నా, మనం దీవించబడాలి అన్నా మన బలము పైన కాదు మనం ఆధారపడాల్సింది, దేవుని కృప మీద మనం ఆధారపడాలి. నువ్వు పడే ప్రయాస మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, దేవుడు ఇచ్చేదాని మీద మనం ఆధారపడాలి, దేవుడు చేసేదాని మీద ఆధారపడాలి. మనం భక్తి ఎంతగా చేయాలంటే లోకం మనల్ని చూసి హేళన చేసి అంతగా చేయాలి భక్తి. అప్పుడు నీ స్థితి మారిద్ది. ఇంకా అర్థమవుతుందా? లేదో మీకు అర్థమవుతుందో లేదో. మన భక్తి ఎలా ఉండాలి అంటే, మన విశ్వాసం, మన నమ్మకము మనుషుల మీద కాదు దేవుని మీద ఎంతగా పెంచుకోవాలి అంటే, ప్రజలు చూసి మనల్ని హేళన చేయాలి. నీవు ప్రజల దృష్టికి ఎప్పుడైతే హేళన చేయబడతావో, నువ్వు ఎప్పుడైతే తృణీకరించబడతావో, నా దేవుడు సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆమేన్. ఇదిగో నీ దీపాన్ని నువ్వు గాలిలో పెడితే మనుషులు అంటారు వాడంతేరా. ఏమంటారు దాన్ని? విడ్డూరం అంటారా? అంతేనా? మరీ అంత భక్తి ఉండకూడదు. ఏదో లోకంలో ఏదో ఉంటుందండి ఆ మాట. మీరు కొంచెం ఆలోచించి దాన్ని కొంచెం మీరు కన్వర్ట్ చేసుకోండి, మీ లాంగ్వేజ్లోకి, మీ భాషలోకి మీరు మార్చుకోండి. లోకం అనాలి, నిన్ను నన్ను చూసి, అరే వాడు పిచ్చోడ్రా, వాడు వెర్రోడ్రా అనాలి, మన గురించి మాట్లాడాలి. లోకం దృష్టికి నువ్వు వెర్రోడిగా, లోకం దృష్టికి నువ్వు పిచ్చోడిగా, లోకం దృష్టికి నువ్వు హేళనగా మార్చబడాలి. ఎందుకంటే బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని, యోగ్యుల్ని, గొప్ప వాళ్ళని కాదు దేవుడు వాడుకునేది. ఇప్పటికి కూడా నిన్నగాక మొన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. నా ఎదుట ఉన్న వాళ్ళు చక్కగా పాట పాడగలుగుతున్నారు, నా ఎదుట ఉన్న వాళ్ళు ధారాళంగా మాట్లాడగలుగుతున్నారు, నా ఎదుట ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే 10% కూడా నాలో లేదు. ఎందుకు తీసుకెళ్ళావయ్యా నీ పని కొరకు నన్ను అనుకున్నా నేను. ఎందుకు నిలబెడుతున్నావయ్యా నీ బలిపీఠం మీద నన్ను అని నేను అనుకుంటాను. చదువుకున్న తీసుకొచ్చామనుకో, అది టాలెంట్ అంతా పెడతాడు. ఇదిగో ఇక్కడ ఇది చెప్పాలి, ఎక్కడ ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. కానీ ఏ చదువు లేదనుకో, దేవుని పైన మనం ఆధారపడతాం. దేవునికి స్తోత్రం. చదవద్దామని నేను చెప్పట్లా, చదవండి. రేపొద్దున మనం అమెరికా వెళ్ళామనుకో, మాతో పాటు మీరు వచ్చారనుకో, ఆమె నన్ను ఒక్కళ్ళు అన్నారండి. అమెరికా వచ్చారనుకో, మొన్న ఈ మధ్య మా సంఘంలో ఒక తల్లిగారు చెప్తుంది, అయ్యా మనమందరం ఒక పెద్ద బస్సు వేసుకొని పెద్ద కొండల మీదకి వెళ్ళామయ్యా అంటుంది. నేను వెంటనే ఆమెనన్నా. కొండల సంగతి తర్వాత ఏమో కానీ ముందు దేవుడు పెద్ద బస్సు ఇస్తున్నాడు మనకి. ఆమె అవునా కదా? గమనించండి,
మన జీవితంలో మనము దేవుని పైన పరిపూర్ణంగా మనం ఆధారపడగలిగితే మన ఆలోచన మనం పక్కన పెట్టేయాలి. మన ఉద్దేశాలు, మన మార్గాలు. నేను అంటాను, దేవుడు ఇచ్చిందే చెయ్యి, దేవుడు ఇచ్చిందే నువ్వు ఉపయోగించుకో, దేవుడు చేసిందే అది నీకు ప్రయోజనకరం. మన జ్ఞానము, మన బుద్ధి, మన స్వభావం, మన ఆలోచనలు, మన టాలెంటు ఎందుకు పనికిరాదు. నువ్వు అనుకుంటావేమో ఇంత వాక్యం విని అంతా దేవునికి ఉపయోగిస్తే నేను చేసేది ఏమని అంటావేమో. ఏమంటారో తెలుసా? ఈ సంవత్సరం వాగ్దానం మీద చదవండి, చూడండి బైబిల్ చూడండి. నేను మీ పక్షమై ఉన్నాను. కింద ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? చదవండి చూసన్నా. ఎట్ట చెప్పినా అర్థం కావట్లేదా? మరీ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ వాడినా కానీ అర్థం కావట్లేదా అంటే ఇక్కడ రాయబడి ఉంది, బ్రదర్, ఫర్ బి హోల్డ్. హోల్డ్ అంటే అర్థం ఏందండి? మొన్న అప్పుడప్పుడు హోల్డ్లో పెడుతుంటారు ఫోన్ నెంబర్స్. హోల్డ్, నువ్వు మౌనం అయిపో, నువ్వు మౌనం అయిపో. నువ్వు మౌనం అయిపోతే అక్కడ రాయబడి ఉంది, ఐ యామ్ ఫర్ యూ, నేను నీకున్నాను. దేవునికి స్తోత్రం. రాయబడి ఉంది ఫర్ బి హోల్డ్, నువ్వు మౌనముగా ఉండు. నీ పని ఏందంటే నువ్వు మౌనముగా ఉండడమే. నువ్వు మౌనముగా ఉంటే నీ ఎదుట నా దేవుడు మార్గములను సరళం చేయబోతా ఉన్నాడు. ఆమేన్. నీ ఎదుట దేవుడు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? చూసుకుందాం, దోపితే కాదు. అర్థమైందా? ఎట్ట చెప్పాలన్నమాట. కొంతమందికి అక్కడ చెబితే నచ్చదు. మనం ఏం చేస్తాం? అందరం కలుపుకొని వెళ్ళాలి కదా. మరి నువ్వు మౌనం అవ్వాలి, నువ్వు సైలెంట్ అవ్వాలి. ఒక్క క్షణము రాబోతూ ఉంది, నీ జీవితాన్ని ఒక అద్భుతంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒక క్షణము రాబోతూ ఉంది. పెట్టా చూడు గాల్లో దీపముని, ఆ దీపాన్ని తీసుకెళ్ళి నా దేవుడు దీపస్తంభం పైన ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. కింద ఉన్నంతసేపు నీ ఇంటికి మాత్రమే వెలుగు, కానీ నువ్వు ఎప్పుడైతే దీపస్తంభం మీదకి వెళ్తావో అప్పుడు ఆ ప్రాంతం అంతా వెలిగించబడుతుంది. కొట్టు చప్పట్లో. ఇదిగో రాబో దినాలలో మరి ప్రాముఖ్యముగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్తూ ఉన్నాను, ఈ 2025లో నీవు ఒక దీపము వలె వెలుగుదవుగాక. నీవు వెలుగుతూ అనేకులను నువ్వు వెలిగించేదవుగాక. ఆమేన్. ఆ గడియ కొరకు, ఆ దినము కొరకు, ఆ క్షణము కొరకు నువ్వు వేచి ఉండాలి, ఎదురు చూడాలి. నీ సొంత ఆలోచన కాదు. నీ సొంత ఆలోచన నిన్ను కలవరపరిచింది తెలుసా? నీ సొంత ఆలోచన నిన్ను కృంగతీసిద్ది. నీ సొంత ఆలోచన నీ కుటుంబంలో ఉన్న ఆ సంతోషం అంతా దొంగిలించేసిద్ది. నీ సొంత ఆలోచన నిన్ను నష్టపరిచిద్ది. నీ సొంత ఆలోచన నిన్ను వెనుకకు లాగేసిద్ది. కానీ నువ్వు దేవుని ఉద్దేశమును, దేవుని మార్గమును, దేవుని ఆలోచనను నువ్వు వెతకగలిగితే దేవుని కొరకు నువ్వు వేసే ప్రతి అడుగు నేతిలో పడినట్లుగా మార్చబడునుగాక. ఆమేన్. నా ప్రియులారా, సంగమా ఆలకించండి. భౌతికమైన నేత్రాలు కాదు, ఆత్మ నేత్రములు వెలిగించబడిన వారమై ఆత్మ పూర్ణంగా మనము దేవుని సన్నిధిలో కొనసాగాలి. నీ భారం అంతా దేవుని పైన వేసి, రాయబడి ఉంది కదా, ఫర్ బిహోల్డ్, నువ్వు మౌనముగా ఉండు, దేవుని కార్యము కొరకు ఎదురు చూడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వినే ఓపిక మీకు ఉండాలి. ఆమేన్. ఒక రోజున ఒక రాజుగారు, ఒక మంత్రి ఇద్దరు దేశంలో జరుగుతున్న మంచి చెడులను కనుక్కోవడానికి సివిల్ డ్రెస్లో వెళ్తూ ఉన్నారు. పర్యటన, ఆ దేశమంతా పర్యటన చేస్తూ ఉన్నారు. ఆ దేశమంతా నువ్వు చూస్తూ ఉండగా రాజుగారి కోటుకున్న గుండి ఊడిపోయి కొంచెం అసహ్యంగా కనపడుతూ ఉంటే అక్కడున్న మంత్రితో అన్నాడు, మంత్రి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆ గుండి ఊడిపోయింది, కొంచెం దీన్ని ఏదో లైన్ చేసి పెట్టంటే, అలా ముందుకు కొనసాగుతుండగా అంతలోకి ఒక టైలర్ షాప్ ఒకటి కనిపించింది. ఆ టైలర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే షాప్ తీశాడు అయ్యగారు. అప్పుడే షాప్ తీస్తే టైలర్ గారు దగ్గరికి వెళ్తే, అయ్యా వీళ్ళు రాజుగారు మంత్రి అని ఎవరికి తెలియదు,
వీళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళారు కదా. దేవుడిని ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడో సివిల్ డ్రెస్లో. యేసయ్యా స్తోత్రం, జాగ్రత్త. వెళ్ళి ఇది కుట్టయ్యా అని పొద్దునంటే ఆయన వెంటనే ఆ కోటు ఇప్పమన్నాడు. ఆ కోటు ఇప్పారు, ఆ గుండి తీసుకొచ్చారు. వెంటనే స్టిచ్ చేశాడు, కుట్టేశాడు, జాయిన్ చేసేసి ఇచ్చేశారు. అడుగు ఎంత కావాలో అడుగు అంటే ఈ టైలర్ అంటున్నాడు, గుండియే కదండి, ఎంత కూడా చూసి ఇవ్వండి అంటున్నాడు. కొంచెం దీంట్లో తెలివితేటలు ఉంటే నేర్చుకోండి. నేను చెప్పే ఈ మాటలో తెలివి ఉంది, అర్థం చేసుకోండి. చిన్నదే కదా, గుండియే కదా కుట్టింది, ఎంత కూడా చూసి ఇవ్వండి అంటున్నాడు. వచ్చింది ఎవరు చెప్పండి అమ్మ, నోరు తెరిసి. రాజుగారు, మంత్రి గారు వచ్చారు. ఇప్పుడంటే పైసలు రూపాయలు వచ్చాయి, కానీ ఒకప్పుడు ఏందండి, వెండి నాణ్యాలు, బంగారపు నాణ్యాలే కదా. వచ్చింది రాజుగారు అయ్యా. తనకు తెలుసు నేను రాజునని. రాజుగారు ఎలాంటి బహుమానం ఇస్తాడు చెప్పాలి మీరు. చిన్నది ఇస్తాడా, పెద్దది ఇస్తాడా? నిజమేనా? నీ ఎదుట భూమి మీద ఉన్న రాజే పెద్దది ఇస్తే నీ దేవుడు రాజులకు రాజు, దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చేది మరి నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించుకో ఈ సమయంలో. టైలర్ అంటాడు, ఎంతో కొంత చూసి ఇవ్వండి అంటే రాజుగారు ఏమో, ఎంతో చెప్పబోయా నువ్వు, ఎంతో కొంత చూసి ఇవ్వండి, దాని దేవుంది చూసి ఇవ్వండి అంటే. ఇతను రాజు కదా, నా స్థాయికి తగినట్లుగా, నా స్థితికి తగినట్లుగా ఇవ్వాలని ఇతను ఆలోచనలో ఉంది. 5 రూపాయలు ఇచ్చామనుకో రాజుగారి స్ట్రాటజీ పడిపోతుంది. ఎక్కువ ఇచ్చామనుకో, ఈ చిన్నదానికి ఎక్కువ ఇస్తే ఇటు చెప్పట్లేదు అసలు ముందు ఎంత అనేది. ఇట్లాగ కొంతసేపు కొనసాగింది. చివరికి రాజుగారు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, రేపు మొన్న నా మనుషులు వస్తారు, వాళ్ళు ఇస్తారులే, వాళ్ళ దగ్గర తీసుకో అన్నాడు. ఓరి పొద్దున్న ఎట్లాంటి బేరం తగిలింది అది నాకు అని అనుకున్నాడు టైలర్ గారు. ఇట్లాంటి బేరం ఏంది, మన వాళ్ళు సెంటిమెంట్ కదా, ఏందది, ఫస్ట్ బోని, కొంచెం కష్టమైనా కానీ ముందు ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఇట్టాడు బేరం తగిలింది బాబు అని వెళ్ళిపోయాడు. అంతలోకి తెల్లారింది, 2 వచ్చారు మనుషులు రాగా అప్పుడే షాప్ తీశాడు అతను. ఇట్రానితో పని ఉంది అన్నారు. ఏంది మీరు ఎవరు అసలు అంటే, నిన్న ఒక వ్యక్తి వచ్చారుగా నీ దగ్గరికి, అతను పంపించాడు మమ్మల్ని అంటే, ఓహో నా డబ్బులు నాకు ఇవ్వడానికా, ఇవ్వండి అంటే, లేదు నీకు ఇవ్వాల్సిన మేము ఒక చోట పెట్టి వచ్చాము, ఆడికి వస్తే నీకు ఇచ్చి పంపిస్తామంటే, నేను కుట్టింది చిన్న గుండి, ఇక్కడ ఇచ్చేదో 10-15 ఎత్తాడు, దానికి ఆడుకో రమ్మంటారు ఏంది అని ఆలోచన. మంచి జ్ఞానం ఉండేది, కొంచెం నేర్చుకోండి. మంచి మాటలు కూడా ఉన్నాయి ఇందులో, అర్థం చేసుకుంటే ధన్యులం. యాడుకో ఎందుకు ఎడవన్నాయి అంటే, లేదు నువ్వు వాడికి రావాలంటారే. సరే వీళ్ళిద్దరు వెంట వెళ్ళంగానే కొంత దూరం వెళ్ళారు. ఒక 5 ఎకరాలు పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసి కాగితాలు తన చేతిలో పెట్టి, అదిగో రాజుగారికి నువ్వేదో కుట్టావంట కదా, దానికి ఇదిగో ఈ కానుక నీకు ఇవ్వమంటున్నాడని 5 ఎకరాల పొలం ఇచ్చాడంటండి. చప్పళ్ళు కొట్టి ప్రభుని మాయపడ్డాం, దేవునికి స్తోత్రం. 5 ఎకరాల పొలం అంట. అదే రాజుగారు మీ ఇంటికి వచ్చి నీకేం కావాలంటే మీరేం అడుగుతారు ఒకసారి ఆలోచించండి. ముందెట్ట చూస్తాం పైన, ప్రభా కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, 4 లైట్లు వేయించాయ్యా. అలా చూసి ఎండాకాలం రాబోతుంది, పెద్ద ఏసీ ఒకటి కావాలయ్యా, మంచి ఏసీ ఒకటి కావాలయ్యా. ఇవే మన కోరికలు. చెప్పాను కదా, మనిషి ఆలోచన, మనిషి ఉద్దేశాలు, మనిషి తలంపులు ఎంతవరకు అంటే గుప్పెడ వరకే. మనిషి ఏది వెతికినా, ఏది చేసినా తన చుట్టూ ఉండేలాగా వెతుకుతాడు, తన చుట్టూ ఉండేలాగా చూసుకుంటాడు. దేవుడు అంటారు, నా ఆలోచనలకి, నా మార్గాలకి, మీ మార్గాలకి, భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత తేడా ఉందంట మన ఆలోచనలకి, దేవుని ఆలోచనలకి. నా ప్రియులారా, దేవుని సంగమా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం.
2 సార్లు చదువుకుందాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 221. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఒకసారి బ్రదర్ చదువుతుండగా నేను కూడా చదువుతాను, ఒక్కసారి మీరు ఆలకించండి. ఇంకొకసారి చదువుకుందామండి. 12వ వచనమే. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. మొదటి మాట, నీవు ఏదైతే చేస్తున్నావో దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఒకసారి ఆలోచించు. నువ్వు భక్తి చేస్తున్నావా, భక్తిహీనత చేస్తున్నావా? నన్ను పరీక్షించుకుని వచ్చాయడకి నేను. భక్తి చేస్తున్నామా, భక్తిహీనత చేస్తున్నామా? దేన్ని మెయింటైన్ చేస్తున్నాం మనం? భక్తిగా బ్రతుకుతున్నామా, భక్తిహీనంగా బ్రతుకుతున్నామా? భక్తి ఎలా ఉండిద్దో, భక్తిహీనత ఎలా ఉండిద్దో 2 మాటల్లో ముగించేస్తా. నేను ముందుకు వెళ్తాను. భక్తి కలిగిన వాడు ఐగుప్తులైనా ఒకలాగానే ఉంటాడు, యాకోబు దగ్గరైనా ఒకలాగానే ఉంటాడు. అర్థమైంది నా మాటలు? తన అన్నలు అమ్మివేసినప్పుడు భక్తిగానే ఉన్నాడు, దూషణ చేయలా, వారి మీద తిరగబడలా. వారు ఏది చేస్తుంటే దానికి మౌనముగా ఉన్నాడు. బ్రతిమిలాడాడు, అన్నలారా వద్దు, అన్నలారా వద్దు అని బ్రతిమిలాడాడే, కానీ తిరిగి పోరాడలా. మనమేం చేస్తున్నాం? భక్తి చేస్తున్నామా? యోసేపు అమ్మివేయబడే సమయంలో భక్తి చేశాడు, లోబడ్డాడు, విధేయత, బ్రతిమిలాడాడు, వద్దు 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 అని బ్రతిమిలాడాడు. 2వది, వెళ్ళిన చోట నమ్మకంగా ఉన్నాడు. ఇది కూడా భక్తిలో ఒక పదమే. నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకమైన జీవితం మొదట సంఘంలో ఉందా మనకి? సేవకు దేవుడు నిన్ను ప్రేమించి ఎక్కడో ఉండాల్సి నిన్ను తీసుకొచ్చి ఈ మనోనేత్రాలనే ఈ దొడ్డులో నేను కట్టేశాడు కదా. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? మొదట సేవకుల దగ్గర, సంఘంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? మనం ఉంటున్న ఇంటిలో నమ్మకంగా ఉంటున్నామా? నీ నమ్మకత్వం ఎంత దూరం వెళ్తుందో ఒకసారి ఆలోచించండి ఒకసారి. నువ్వు ఏది చేస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడంట మా దేవుడు. నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? భక్తి చేస్తున్నావా, భక్తిహీనత చేస్తున్నావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి లోకంలో, నేను వాడి జోలికి వెళ్ళదలుచుకోవాలా. భక్తి చేస్తున్నామా, భక్తిహీనంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా? ఐగుప్తులో యోసేపుకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించారని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు నమ్మకముగా భక్తి కలిగిన జీవితాన్ని చేసావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా భక్తి చేత మనం నడిపించబడదుముగాక. చెప్పండి ఆమేనని. ఆమేన్. నేను చూడు ఎంత గట్టిగా చెప్తున్నా, ఆమేన్. భక్తి కలిగిన జీవితాన్ని మనము చెయ్యాలి. భక్తిలో ఎంత దీవెన ఉందో తెలుసా? భక్తి కలిగిన జీవితంలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? నువ్వు ఇంకా రుచి చూడలా. నువ్వు చేతనైతే పెట్టుకున్నావు, కానీ దాన్ని టేస్ట్ చేయలా. నువ్వు ఇంకా మందిరానికి వస్తున్నావు, ఆ భక్తిని చేత పట్టుకుంటున్నావు, వెళ్తున్నావు, కానీ దాన్ని నువ్వు క్రియాపూర్వకంగా చేయలేకపోతున్నావు. కానీ ఈ దినము నుండైనా, ఈ క్షణము నుండైనా, ఈ గడి నుండైనా మనం భక్తి కలిగిన జీవితం, ఎక్కడ ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడు. సెల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు ఇదిగో దేవుడు నన్ను గమనిస్తున్నాడనే భయం మనకు ఉండాలి. మనసుకు తోచింది సెర్చ్ చేయడం కాదు,
అది లోకస్తుల అనుభవాలు. ఏదో వెనుక్కడుంది మన చెవున పడినప్పుడు వెంటనే దాని మీద ఆశ పెంచుకోవడం, అది భక్తిహీనత జీవితం. భక్తి మనలో ఉండాలి. ఈ అంత్యకాలపు దినములో మనము భక్తి చేయగలిగితేనే మనము గెలవగలిగేది ఈ లోకాన్ని. డబ్బు మనకు అక్కడికి రాదు, ఆస్తిపాస్తులు మనకు అక్కడికి రావు, వెండి బంగారములు మనకు అక్కడికి రావు, ధనధాన్యములు, మేడమిద్దలు, బంధువులు, బలగము మనకు అక్కడికి రాదు, మన బలము కూడా మనకు అక్కడికి రాదు. 4 విరోచనాలు ఎన్నుకో, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఏ నలుగురినైతే మనం ఎదిరించామో అదే నలుగురు ఇటిద్దరు పట్టుకొని తీసుకెళ్ళాలి ఆడికి, హాస్పిటల్కి. కనుక జాగ్రత్త సుమా. అంటే సుమా ఒకదానికి కాదు, సుమి, అందరికీ జాగ్రత్త సుమి. భక్తి జీవితం మనలో ఉందా లేదా? భక్తిహీనుల దీపము ఆరిపోవునని బైబిల్ సెలవిస్తూ ఉంది. భక్తిహీనుల దీపము ఆరిపోతుందంట, నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడంట. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. మొదటి మాట అక్కడ లేఖనం రాయబడి ఉంది, నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఒక టాపిక్ వెళ్ళిపోతుంది ఈ రోజంతా. అసలు ఈ మాటలు మనం ధ్యానం చేయాలి కానీ వెళ్ళిపోతుంది చాలా దూరం. నువ్వేం చేస్తున్నావు, దానికే నువ్వు ప్రతిఫలం పొందుతున్నావు. జాగ్రత్త. అనుకుంటున్నావేమో శ్రమలు ఎక్కువైన, శోధనలు ఎక్కువయ్యాయి, కష్టాలు ఎక్కువయ్యాయి, నష్టం ఎక్కువైంది. ఎంతకాలమో మానేయాలనుకుంటున్నాను మందిరం. నువ్వు మందిరం మానేసినా, పాస్టర్ని మార్చినా, ఈ భక్తిహీనత జీవితం ఎంత కాలం చేస్తావో అంతకాలం నెత్తి మీద కూర్చొని ఉండిద్దామా. అది తల్లి అంటారు కండి, ఏమంటారన్నా, దరిద్రం. జాగ్రత్త. ఏంది మా పాస్టర్ గారు ఇట్టంటే చెప్పడే, నేను ఎట్లా చదువుతాడు అనుకుంటున్నారేమో. అన్న చెప్పడే కాబట్టి నేను చదువుతున్నా మీకు. అన్న వేరు, మనం చేరలేము ఆ వేకి. ప్రభు మనం చేర్చును గాక. ఆమేన్. ఆశ అయితే ఉంది కానీ మరి ప్రయాస కూడా ఉండాలి యేసునామములో. గమనించండి, నువ్వు ఏది చేస్తున్నావు. ఇదిగో మోయాబు దేశంలో రూతు తన భర్తను కోల్పోయింది, తన కుటుంబంలో మగదిక్కు లేకుండా అయిపోయింది. మోయాబు దేశంలో ఓర్పోతో పాటు రూతు పుట్టింటికి వెళ్ళిపోలా. నా భర్త చనిపోయాడు, నాకు ఇంక ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదు అని తన అత్తను వెంబడించింది. అత్త అనగా సంఘము. నయోమిని వెంబడించింది, సంఘాన్ని వెంబడించింది. ఆ సంఘం తీసుకొచ్చి ప్రభు అయిన బోయాజుని పరిచయం చేసింది. రూతుకు తెలుసా బోయాజు ఎవరో అండి? మోయాబులో ఉన్నప్పుడు ఈ అత్తను ఎప్పుడైతే వెంబడించిందో, ఈ అత్త వచ్చి యేసుక్రీస్తు ప్రభువులతో పోల్చబడిన ఆ బోయాజును పరిచయం చేయగా, ఆ బోయాజు గర్భము నుండి, ఆ రూతు గర్భము నుండి యేసుక్రీస్తు వంశావళి భూమి మీదకి వచ్చింది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. దేవుని సేవకునిగా ప్రేరేపణతో చెప్తున్నాను, నీ గర్భఫలము దీవించబడును గాక. నీ గర్భముల నుండి ప్రవక్తలు బయటకు వచ్చును గాక. ఆమేన్. నీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చును గాక. ఆమేన్. జాగ్రత్త. నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని లేఖనం సెలవిస్తోంది. ఇంకొక మాట రాయబడి ఉంది, దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. నువ్వు ఎక్కడికి వచ్చావు? నీ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి వచ్చావు. వచ్చిన వ్యక్తివి వచ్చినట్లుగానే ఉన్నావా? మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. తోకాడిస్తున్నావా? వస్తాము, పాపము నుండి బయటకు వస్తాము, అపవిత్ర నుండి బయటకు వస్తాము, మారు మనసు అంటాము, రక్షణ అంటాము, బాప్తిసం అంటాము, దేవుని సన్నిధిలో ఉంటాము. రోజులు గడుస్తూ ఉంటాయి, మరలా దేవుని రెక్కల నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని నుంచి దూరం అయిపోయి మరలా దేనినైతే విడిచిపెట్టామో దాన్నే వెంబడిస్తూ ఉంటాం. దేన్నైతే కాదనుకొని వస్తామో మరలా దాని వైపే త్రిప్పబడుతూ ఉంటాము. ఇక్కడే బాగుంది, ఎంత సంతోషంగా ఉందో.
ఎంత సంతోషంగా ఉందో అంటారు చాలామంది. జాగ్రత్త, ఒకప్పుడు నువ్వు విసర్జించిన దానిని మరలా నువ్వు అంగీకరిస్తున్నావు అనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు. నువ్వు కాదనుకున్న దానిని మరలా నువ్వు కావాలనుకుంటున్నావు. జాగ్రత్త. అక్కడ నీకు క్షేమము లేదని, అక్కడ నీకు మంచిది కాదని దేన్నైతే నువ్వు విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చావో, నువ్వు దేవుని యొద్దకు ఎందుకు వచ్చావంటే ఆయన రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. భక్తి చేసినంత కాలం, ప్రార్థన చేసినంత కాలం ఎంతమందికి లేదు, ఎంతమందికి సాక్ష్యం ఉందో తెలుసా? నేను కూర్చొని ప్రార్థన చేస్తే ఇట్టే నా దేవుడు నా పక్కకు దిగి వచ్చి నా అవసరం తీర్చేవాడన్నా అని ఒకప్పుడు సాక్ష్యాలు. ఇప్పుడు ఏందో అన్న, ఎంత ప్రార్థన చేసినా అసలు కార్యం అవ్వట్లా. నువ్వు పోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చిపెట్టుకుంటే అట్టయిద్ది అని అనుకుంటా. మళ్ళీ నాకు ఎందుకులే నేను అన్నా. విడిచిపెట్టిన దాన్ని మరలా తెచ్చుకుంటే ఎలా అవుతుంది? రూతు గర్భము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే, రూతు మరి ఎప్పుడు మోయాబు వైపు తిరగలేదు. రూతు దుష్టంతా బెత్లెహేము మీదే ఉంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని సంగమా, ఒకవేళ తెలుసో తెలియక వెనుకకు తిరిగిన స్థితిలో ఉన్నట్లయితే నీ మనసును మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, ఆలోచన మార్చుకొని నువ్వు ప్రభు అని యేసు వైపు త్రిప్పబడుతూ ఉండగా ఆయన రెక్కల చాపి నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ఇంకొక మాట రాయబడి ఉంది, నీకు సంపూర్ణమైన బహుమానం దేవుడిచ్చాడంట. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన బహుమానం, అరాకొర బహుమానం కాదు, మేమిచ్చే బహుమానాలు కాదు, సంపూర్ణమైన బహుమానము. ఆ బహుమానమును బైబిల్ అంటుంది గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఇంకొక మాట రాయబడి ఉంది, ఇదిగో నీ లేఖనం అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బహుమానం మీద దృష్టి ఉంచాను అంటాడు. దేవుడు తన కొరకు దాచి ఉంచిన జీవ కిరీటం కొరకు పౌలు గారు వేగర పడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడంట. నువ్వు పరిగెడుతున్నావా, పాగుతున్నావా? నడవడం తీసి పక్కన పెట్టిన తర్వాత చూద్దాం. పరిగెడుతున్నామా, పాగుతున్నామా? జాగ్రత్త. సండే టు సండే మధ్యలో నాన్ స్టాప్ దేవుని మందిరం గుర్తొచ్చిద్దా మనకి? నువ్వు వెనకబడిపోయావు. ఆ స్థితి, ఆ విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడడానికి మొదటి కారణం ఏందో తెలుసా? సండే టు సండే నాన్ స్టాప్ నీ జీవితంలో మరలా మధ్యలో దేవుడి జ్ఞాపకం రాడు. ఏదన్నా జ్వరం వస్తే కానీ పాస్టర్ గారు గుర్తురాడు. నిజమా కాదు? ఒప్పుకుంటారు లేదా? ఏదన్నా ఇబ్బంది కలిగితే కానీ పాస్టర్ గారు గుర్తురాడు. ఏదన్నా అవసరం వస్తే కానీ పాస్టర్ గారు, అంటే ఆ పాస్టర్ గారు అవసరం తీరుస్తాడని కాదు, కానీ పాస్టర్ గారు మన పక్షాన ప్రార్థన చేస్తాడని. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాటలు సత్యాలు. సండే టు సండే కాదు, మధ్యలో కూడా మనము దేవునికి అవకాశం ఇవ్వాలి. మధ్యలో కూడా మనము దేవుని సన్నిధిని చారాలి. ఎవరైతే ఆ బహుమానం మీద దృష్టి ఉంచుతాడో ఆ బహుమానం వైపు వారు పరిగెడతారు. లోకం మీద దృష్టి ఉంచిన వాడు లోకం వైపు పరిగెడతాడు. అసలు నాకు బహుమానమే వద్దన్నవాడు గుర్తొస్తే చేస్తాడు భక్తి, లేకుంటే స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని సంగమా, ఎన్ని మాటలు చెప్పినా, ఏ మాట మనకి బాధ కలిగించినా ఆ మాట నిన్ను బాధ కలిగించి నేనేదో సాధిద్దామని కాదు, కానీ ఆ మాటను బట్టి అన్న నిన్ను మార్చుకుంటావని నా ఆశ, నా ఆలోచన తప్ప వేరొకటి లేదు. ఈరోజు మీరు పొందబోతున్న వాగ్దానము, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆమేన్. ఆ బహుమానం మీద నువ్వు దృష్టి ఉంచి దేవుని కొరకు నడవడం ప్రారంభించు. దేవుని కొరకు పరిగెత్తడం ప్రారంభించు. దేవుని వైపే చూడు, లోకం వైపు చూడవద్దు. నాకు ప్రారంభంలో ఇక్కడ బలిపీఠ మీద నిలబడినప్పుడు పేతురు గారిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు అంట దేవుని వైపు చూసినప్పుడు నీళ్ళ మీద కూడా నడవగలిగాడు, కానీ గాలి వైపు చూసినప్పుడు క్రమక్రమంగా మునిగిపోతూ ఉన్నావు. నీ జీవితంలో అది ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, నీవు మునిగిపోతున్న స్థితిలో ఉన్నావేమో. అవకాశాలు వస్తున్నాయి కానీ వచ్చినట్లుగానే ఉన్నాయి, కానీ చేయి దాటిపోతూ ఉన్నట్లుగా అనిపించినట్లయితే నువ్వు నీ మనసును దేవుని వైపు నుండి లోకం వైపు తిప్పావని కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ పర్వాలేదు, పోయిందేదో పోయింది, కోల్పోయిందేదో కోల్పోయాం. ఇక నుంచైనా కానీ మనం దేవుని వైపు త్రిప్పబడగలిగితే పోయిన దానికి రెట్టింపును నా దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె తలలో వచ్చిన ప్రార్థన చేద్దాం.